ముఖ్యంగా ఇక్కడ తల్లిదండ్రులది కానీ స్కూల్కి పంపుతున్నారు. ఇందాక డ్రిల్ మాస్టర్ చూడండి, కోలాటం వేయించారు, డ్యాన్స్ నేర్పించారు. తల్లిదండ్రులు కని పెంచితే గురువులు విద్యాభ్యాసాన్ని నేర్పి ఈ ప్రజలకు అంకితం చేస్తున్నారు. అలాగే మన దేశం భవిష్యత్తు కూడా మన విద్యార్థుల మీదే ఉంది. దీంట్లో ముఖ్యంగా పిల్లల చదువుకు సంధ్య కోసం తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాలి. ఏంటంటే వీళ్ళకి ఒక సెల్ఫేన్ ఇచ్చేసి ఆ పిల్లల్ని వదిలేసి వీళ్ళతో ప్రైవేట్ స్కూల్లో ఈ గవర్నమెంట్ స్కూల్లో బాధపడలేకపోతున్నాం, ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసి డబ్బులు కడుతున్నాం మనం అందరం కూడా. ఇది మాత్రం ముఖ్యంగా తల్లిదండ్రులదే. పిల్లలు చదువుకున్న పాఠాన్ని సాయంకాలం చదివేరా లేదా అన్న బాధ్యత మాత్రం ముఖ్యంగా తల్లిదండ్రులు తీసుకోవాలి. ఈ బాధ్యత మనం తీసుకోవాలి. ఇందాక ఇది ఖచ్చితంగా మనం పాటిస్తేనే మన వ్యవస్థ బాగుంటుంది, ప్రజలు బాగుంటారు, దేశం బాగుంటుంది. అయితే ముఖ్యంగా ఇందాక వేమన్న గారు పద్యం పాడారు, మన పాప. ఆ పాట గురించి నాకు కూడా కొంచెం ఆలోచన వచ్చింది. ఆవిడ పాట పౌలుకు నుండు సూడ రుచులు జాడ వేరయ్య విశ్వదాంతి రామ వినుడవేమ అన్నారు. మీరందరూ విద్యార్థులే. ఒక ఝాన్సీ లక్ష్మీబాయి అవ్వచ్చు, ఒక రాణి రుద్రందేవి అవ్వచ్చు, ఒక ఉపాధ్యాయ అవ్వచ్చు, ఒక రాజకీయ నాయకులు అవ్వచ్చు. మీరందరిలో మీ టాలెంట్ని మీరు నిర్ణయించుకోవాలి. అలాగే మన విద్యార్థులు కూడా ఒక సుభాష్ చంద్రబోస్ కావచ్చు, ఒక అల్లూరి సీతారామరాజు కావచ్చు, ఒక అబ్దుల్ కలాం గారు కావచ్చు, ఈనాడు రామోజీరావు గారు అవ్వచ్చు. మీరు అందరూ కూడా ఒక టీచర్ అవ్వచ్చు, లేదా మాకులాగా పని చదువు సంజలేని రాజకీయ నాయకుడు కూడా అవ్వచ్చు. ఇతనాలు చిన్నగారు అన్నట్టు కొడతాం మానేస్తే మేము రాజకీయ నాయకులు అయ్యాం, స్కూల్కి వెళ్తాం మానేస్తే ఇది కూడా చేయొచ్చు. మీరు విద్య నేర్చుకుని ఇవాళ అబ్దుల్ కలాం గారు కూడా 10 సంవత్సరాల వయసులో చదువుకోనకు ఇంట్లో తల్లిదండ్రులు చదివించలేకపోయారు. దానికి ఆయన ఒక పేపర్ అమ్ముకుని ఆయన విద్యాభ్యాసం చేసి ఇవాళ మన దేశానికి ఆదర్శంగా 140 కోట్ల మంది ఆయన్నే స్మరించకుండా బతకలేని స్థాయికి వెళ్ళారు అబ్దుల్ కలాం గారు. ఆయనకున్న ఆస్తి 3 బీరువాల పుస్తకాలు, 3 జతలు బట్టలే ఆయనకున్నది. ఈనాడు రామోజీరావు గారు కూడా వ్యాపారాలు చేసి పేపర్ అమ్మాడు. ఆయన కూడా ఉద్యోగాలు కల్పించారు. మీరు ఏమో 10 కోట్ల మందికి తెలుస్తాడు. మన దేశాన్ని గర్వించగల అబ్దుల్ కలాం 3 జతల బట్టలే 3 బీరువాల పుస్తకాలు మాత్రం అయ్యింది. మన దేశంలో పుట్టిన 140 కోట్ల మందికి ఆయన పేరు స్మరించకుండా బతకలేరు. ఇవాళ హెలికాప్టర్ అయినా, యుద్ధ విమానాలైనా ఇవన్నీ చేసింది ఆయన ద్వారాగానే మనకి తెలిసింది. ప్రతి విద్యార్థి కూడా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, మన గురువు గారు చెప్పింది ఏంటి, మనం చేసేది ఏంటి. అబ్దుల్ కలాం గారు కూడా వెనకాల బెంచ్లో ఉన్నవాడే, ఇవాళ అంబేద్కర్ కూడా వెనకాల బెంచ్లో ఉన్నవాళ్ళే. ఇందులో మీలో ఝాన్సీ లక్ష్మీబాయ, లేదా రాణి రుద్రమదేవ, ఒక అంబేద్కర్, ఒక సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, మహాత్మా గాంధీ గారు కూడా నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. మీ అందరూ కూడా ఈ కోవకు చెందిన వాళ్ళే. మీలో ఎవరున్నారన్న మీ టాలెంట్ ని మీరు గుర్తించుకుని మన దేశానికి భవిష్యత్తు మీరే, మన దేశ సంపద కూడా మీరే. మన దేశానికి గర్వించేలాగా ఒక మాదాపట్నం ఒక విద్యార్థి బయటకు వస్తే మాదాపట్నానికి పేరు తెస్తారు, దేశానికి పేరు తెస్తే అబ్దుల్ కలాంలో తయారవుతారు. మీరు ఎక్కువ డబ్బు సంపాదించుకుని రామోజీరావు లాగా సంపాదించి 10 తరాలకి 10 కోట్ల మందికి ఒక 80,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి 10 కోట్ల మందికి తెలిసేలాగా అవుతారో. ఈ టాలెంట్ అంతా మీ మీద ఆధారపడి ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం.
ఇంట్లో పెళ్లి